అది టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా పైకి కనిపించేది ఒకటి, తెర వెనక జరిగేది మరొకటి. పైకి ఏమాత్రం కనిపించకుండా తెర వెనక శక్తులు చేసే పనులు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు మరోసారి ఇదే చర్చ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 2 పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్ల సమస్యలు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ 100 మంది చేతిలోనే ఉన్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సమస్య దేశవ్యాప్తంగా వచ్చింది. పరిస్థితి ఏకంగా ప్రభాస్ సలార్ వర్సెస్ షారుఖ్ ఖాన్ డుంకీ సినిమాల ఫైట్గా మారింది. షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ సినిమా గురువారం నాడే విడుదల కాగా సలార్ శుక్రవారం నాడు విడుదలవుతోంది. సలార్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాను తెరకెక్కించింది కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కావటమే. అదే సమయంలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేమికులు ఈ సినిమా ఎలా ఉండబోతుందా అన్న ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాలు సలార్ కంటే డుంకీ సినిమాకే ఎక్కువ స్క్రీన్స్ కేటాయించాయి. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. సలార్ చిత్ర నిర్మాణ సంస్థ హోమ్లే ఫిల్మ్స్ థియేటర్ల కేటాయింపు న్యాయబద్ధంగా కాకుండా పక్షపాతంగా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తుంది. అంతేకాదు సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. సలార్ సినిమాను పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాస్లో విడుదల చేయకపోవడం లేదంటూ ప్రకటించింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పాలి. గతంలో ఎప్పుడు ఏ నిర్మాణ సంస్థ కూడా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోలేదనే చెప్పొచ్చు. కొంతమంది షారుఖ్ ఖాన్ సినిమాకు అనుకూలంగా వ్యవహరిస్తూ సలార్ సినిమాకు తక్కువ స్క్రీన్స్ కేటాయిస్తున్నారనేది ఈ నిర్మాణ సంస్థ ఆరోపణ. వివక్ష చూపించడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఓంబలే ఫిల్మ్స్ తేల్చి చెబుతోంది. ఆ 2 సంస్థలు తమ వైఖరిని మార్చుకుంటే తమ నిర్ణయాన్ని పునరాలోచిస్తామని చెబుతోంది. అయితే డుంకీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో కొన్ని షోలు సలార్ వేయడానికి ఎగ్జిబిటర్స్ నిరాకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న టెన్షన్ ప్రభాస్ ఫ్యాన్స్లో ఉంది. సలార్తో పోలిస్తే డుంకీకి అడ్వాన్స్ బుకింగ్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కూడా కొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు సాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.